Inhalation. Inhalation is the process of air pushing out. Exhalation. Exhalation is the process of air pushing out is called exhalation. Right moved upward and downward. Upward and downward. Chest cavities deflect. Chest cavities deflect like this. Chest cavities deflect. Inhalation. Inhalation. Right, then Telugu. Inhalation is upward and downward. Upward and downward. Right moving lungs and enter the lungs. Right moving downward and downward and in. ఇది ఏం చేస్తారంటే ఇది కార్పెట్ అంటారు దీన్ని. ఈ కార్పెట్ వాటర్ కి పడదు, ఎందుకంటే దీన్ని కార్పెట్ వాటర్ పడదు. దీని కార్పెట్ ఇది వాటర్ రెండు ఇష్టమంతా రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ దాని లైటర్ నిప్పు అనేది ఉంటుంది, ఆ నిప్పు తోటి కూడా రియాక్షన్ ఇస్తుంది. ఇది ఇచ్చినామనుకో ఇది చేనుల ఫార్మర్ కి యూజ్ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన యాపిల్స్ ఫ్రూట్స్ పెట్టామనుకో దాన్ని తిండికి కోతులు వలుస్తాయి కదా జంతువులు, అవి తినకుండా దీన్ని సౌండ్ చేస్తారు, సౌండ్ చేస్తే పోతుంది. బయోడైవర్సిటీ అంటే మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని కలిసి మనం బయోడైవర్సిటీ అని అంటాం. ఫస్ట్ రివర్ బయోడైవర్సిటీ. రివర్ బయోడైవర్సిటీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ చూడవచ్చు. లైక్ ఫిష్, బర్డ్స్, లైక్ డక్ అని ఉంటాయి. నెక్స్ట్ డెజర్ట్ బయోడైవర్సిటీ. డెజర్ట్ లో చాలా ఎండ అనేది చాలా కొడుతుంది కాదు, అందుకే అందులో ఎక్కువ ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ బతికి ఉండలేవు. కానీ కొన్ని లైక్ క్యామెల్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అందులో వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో క్యామెల్ అనేది డెజర్ట్ లో బతకాలి. ఏవైతే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుందో దానికే అదే డెజర్ట్ బయోడైవర్సిటీ లో బతకాలి. బ్రైట్నెస్ అప్పుడు ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. సబ్స్క్రైబర్ 80,000 మంది ఉన్నారు మా పిల్లకి. ఈరోజు వికారాబాద్ పట్టణంలోని న్యూ నాగార్జున హై స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ అందరు కలిసి సైన్స్ అకాడమిక్ ఎక్స్పోని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది నిర్వహించుకోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేసి బాగా సక్సెస్ కావడానికి కృషి చేసినారు. మరి దీంట్లో సుమారుగా 130 వరకు ఎగ్జిబిట్స్ తీసుకురావడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా కష్టపడి అతి తక్కువ సమయంలో వాళ్ళకి కేటాయించిన సమయంలో మంచిగా చేసుకుని వచ్చి వాళ్ళ ప్రతిభను ప్రదర్శించడం కూడా జరిగింది.
మరి ఈ ప్రయోగాలు చేసినందుకు మేము తల్లిదండ్రులకు కూడా మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో నాలెడ్జ్ పెరగడంతో పాటు ముందు తరాల వాళ్ళు అంటే చిన్నపిల్లలు చూడడం వల్ల కూడా వాళ్ళు కూడా మేము ఫ్యూచర్ లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మేము కూడా ఈ యొక్క అకాడమిక్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలను మా అందరి సహకారంతో మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలనుకుంటున్నాము. మరి ఈ అకాడమిక్ ఎక్స్పో నిర్వహించడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లోపల ఈ సైన్స్ ఎక్స్పో చేశారు. ఈ విద్యార్థుల లోపల ఒక క్రియేటివిటీ, సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి, అట్లనే విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి మిగతా వాళ్ళు కూడా, మిగతా చిన్న విద్యార్థులు కొంచెం ప్రోత్సాహాన్ని పొందడానికే. సో దానికోసం వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళకంటే పెద్ద వాళ్ళను, టీచర్స్ను, తర్వాత కొంత సామాజిక మాధ్యమాల్లో చూసుకొని వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ తయారు చేసిండ్రు. చాలా క్రియేటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ జేసీబీ ఎట్లా పనిచేస్తుంది, తర్వాత కరెంటు వల్ల ప్యారలల్ అని, తర్వాత సిరీస్ అని, ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు చేసిండ్రు. దీనివల్ల ఏమిటంటే ఒక విద్యార్థి తను చేయడం ఒక ఎత్తు, రెండోది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకో ఎత్తు. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక జీవితాంతం విద్యార్థి వాడు మర్చిపోడు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఒక వినూత్న కార్యక్రమము. చాలా చోట్ల జరుగుతుంది, ప్రతి స్కూల్లో కూడా. అయితే ఈ రోజు మాత్రం ఇక్కడ నాగార్జున స్కూల్లో జరగడం అనేది చాలా సంతోషము. అండ్ దీని ఎంబడినటువంటి టీచర్స్, తర్వాత ఎవరైతే దానికి మద్దతు తెలిపారో వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.